Welcome to Christ Witness Studio. Praise the Lord. Hallelujah. ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్ఠ నామములో మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. నేటి వీడియోలో మరో అద్భుతమైన మిషనరీ బయోగ్రఫీతో మీ ముందుకు వచ్చాం. డియర్ ఫ్రెండ్స్, మనలో చాలా మంది అన్ని ఉన్నా దేవుని పని చేయమంటే ఏదో ఒక సాకు చెప్తారు. కానీ ఒక స్త్రీ పోలియోతో తన శరీరం మొత్తం చచ్చిబడిపోయినా కూడా ఒక అడవి జాతి వారికి మిషనరీగా వెళ్ళి ఆ తెగ మొత్తాన్ని రక్షించింది. తన బలహీనతను బట్టి మనుషులను ఆశ్రయించలేదు, కానీ నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని చెప్పిన దేవుణ్ణే ఆశ్రయించింది. బలహీనమైన తన పాదాలతో స్వార్థ చేసి ఒక తెగ మొత్తాన్ని దేవుని కొరకు సంపాదించింది. ఆమెనే ఎలినర్ యంగ్. ఎలినర్ యంగ్ గారు 1946వ సంవత్సరములో నవంబర్ 5న అమెరికాలోని స్పోకెన్ అనే ప్రాంతములో జన్మించారు. ఈమె తల్లిదండ్రులు ఆల్ఫర్డ్ హెల్ మరియు రోజటా యంగ్. వీరు దేవుని యందు ఎంతో భయం భక్తి కలిగి జీవించేవారు. వీరికి 4 సంతానం, అందులో ఎలినర్ గారు ఒకరు. ఎలినర్ యంగ్ గారు జన్మించినప్పుడు చాలా చక్కగా ఉన్న ఈమెకు 5 సంవత్సరాల వయసులో పోలియో సోకింది. మొదట ఇది సాధారణ జ్వరం అనుకుని తల్లిదండ్రులు ఈమెను హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఆ రోజు డిసెంబర్ 25 క్రిస్మస్. అందరూ ఆనందంగా ఉన్నారు. 5 సంవత్సరాల ఎలినర్ ఉదయాన్నే తన మంచం మీద నుండి లేవడానికి ప్రయత్నిస్తుంది, కానీ ఆమె వల్ల కావడం లేదు. చాలా నొప్పి వస్తుంది. బాధతో ఆమె కేకలు పెట్టింది. వెంటనే ఎలినర్ గారి తండ్రి ఆమె దగ్గరకు వచ్చి చేతులతో ఎత్తుకొని ఆమెను దగ్గరలో ఉన్న హాస్పిటల్లో జాయిన్ చేశారు. అప్పుడు డాక్టర్ వారితో ఆమె బ్రతికే అవకాశం చాలా తక్కువ అని చెప్పాడు. ఎందుకంటే ఆమెకు సాధారణంగా వెన్నుముక్కకు వచ్చే పోలియోతో పాటు బాల్బర్ పోలియో కూడా వచ్చింది. సాధారణమైన పోలియోనే శరీరాన్ని శాశ్వత పక్షవాతానికి గురి చేస్తే, ఈ బాల్బర్ పోలియో మెదడులో నరాలపై ప్రభావితం చూపిస్తుంది. దీని బరిలో పడిన వారిలో 10 నుంచి 20% మంది మాత్రమే బ్రతికే బయటపడతారు. అటువంటి వ్యాధి ఇప్పుడు ఎలినర్కు వచ్చింది. ఇది విన్న ఆమె తల్లిదండ్రులు మొదట, దేవా మాకెందుకు ఇలా చేశావ్ అంటూ దేవునితో పెనుగులాడారు. ఆ తర్వాత, దేవా నా కూతురిని రక్షించు అంటూ ప్రాధేయపడ్డారు. ఇక చివరికి, దేవా నువ్వు దయచేసిన బహుమానం ఇక నీ చేతుల్లోనే పెడుతున్నాం అని దేవునిపైనే భారం వేశారు. 5 సంవత్సరాల ఎలినర్ కి తన తండ్రే తనకు హీరో. ఆయన ఏమైనా చేయగలడు అనుకుంది. కానీ ఇప్పుడు ఆయనను ఈ నిస్సహాయ పరిస్థితిలో చూసి తన కన్నులను దేవుని వైపు తిప్పి, దేవా నీవే నా తండ్రివి, నన్ను రక్షించవా అని ప్రార్థించింది. ఈ విధంగా 7 నెలలు హాస్పిటల్లో ఉన్న ఎలినర్ ప్రాణాలతో బయటపడింది. అయితే ఇప్పుడు కేవలం ఆమె తలను మాత్రమే తిప్పగలదు. అలాగే ఆమె కాలు, చేతులు, ఛాతి భాగం వరకు ఒక చట్రం బిగించారు. దాని సహాయముతో, అలాగే చేతి కర్రల సహాయముతో ఆమె నెమ్మదిగా నడవడం ప్రారంభించింది. తర్వాత స్కూల్లో చేరిన ఎలినర్ తన బలహీనత వల్ల మిగిలిన పిల్లలతో కలిసి ఆడుకోలేకపోయినా చదువులో మాత్రం ఎప్పుడూ ముందుండేది. అలాగే తన బాల్యములో ఎక్కువగా ఆమె మిషనరీల పిల్లలతో గడిపేది. తన ఇంటికి వచ్చే మిషనరీలను చూసి వారి జీవితాల్లో దేవుడు చేసిన అద్భుతాలను విని ఆమె ఎంతో ప్రభావితమయ్యింది. ఎలినర్ గారి 9 సంవత్సరాల వయసులోనే దేవుడు తనను మిషనరీగా పిలుస్తున్నాడు అని గ్రహింపు పొందింది. ఇలా జరుగుతుండగా ఎలినర్ 12 సంవత్సరాల వయసులో ఆమె చర్చ్ కు ఒక చైనీస్ మిషనరీ వచ్చాడు. ఎలినర్, ఆమె కుటుంబం వెళ్ళేది చాలా చిన్న సంఘం. అక్కడి సంఘ సభ్యులందరూ వ్యవసాయం చేసేవారు. వారి మధ్యకు వచ్చిన ఈ మిషనరీ చూడటానికి చాలా పొట్టిగా, బట్టతలతో, వంకర పండ్లతో ఉన్నాడు. అయితే అతను తన జీవితాన్ని ఈ విధంగా చెప్పడం మొదలు పెట్టాడు. నేను
చైనాలో ఓ మారుమూల ప్రాంతానికి చెందిన వాడిని. మా ప్రాంతంలో ఎవరికి యేసు ప్రభువు గురించి తెలియదు. అలాగే మా ప్రాంతం తీవ్రమైన ఆహార లేమితో బాధపడేది. అటువంటి సమయములోనే ఒక మిషనరీ వారు మా ప్రాంతానికి వచ్చారు. వారు మాకు క్రీస్తును పరిచయం చేశారు. మా ప్రాంతంలో వారందరికీ పోషక ఆహారం అందించారు. ఆ మిషనరీ వారు రావడం వల్లనే నేను బ్రతికి ఉన్నాను. లేదంటే చూడండి, సరిగ్గా ఆహారం లేక నా రూపం ఎలా మారిపోయిందో, ఇలానే నేను చనిపోయేవాణ్ణి అని చెప్పి ఆ మిషనరీ వారు నన్ను, నా ప్రజల్ని రక్షించినట్లు నేను ఇతరులకు సహాయం చేయాలని మిషనరీగా మారాను. నాలాగనే మీలో ఎవరైనా దేవుని సేవ చేస్తారా? మీరు మిషనరీగా ఉంటారా అని అడిగాడు. ఇది విన్న ఎలినర్ గారు పైకి లేచి నేను వెళ్తాను అని స్టేజ్ దగ్గరకు వెళ్ళింది. అప్పుడు ఆమె తప్ప ఇంకెవ్వరూ స్పందించలేదు. అంత మాత్రమే కాదు, ఆమెను చూసిన వారందరూ చాలా జాలిపడ్డారు. ఆమెకు ఆసక్తి ఉంది కానీ ఆమె వల్ల కాదు అనుకుని భ్రమపడ్డారు. కానీ ఆ చైనా మిషనరీ వ్యక్తి వారితో ఒక మాట చెప్పాడు. అదేంటంటే, ఎవరైనా దేవుడు పిలుచుకుంటాడో వారిని ఆయన తప్పకుండా వాడుకుంటాడు. ఈ సంఘటన తర్వాత ఎలినర్ గారు ఒక బైబిల్ కాలేజీలో చేరింది. అక్కడ ఎంతో కష్టపడి చదివి తన డిగ్రీ పూర్తి చేసింది. ఆ తర్వాత మిషనరీగా వెళ్ళడానికి ఒక మిషనరీ బోర్డుకు ఆమె అప్లికేషన్ పెట్టింది. కానీ ఆమె శరీర బలహీనత కారణంగా వారు దానిని తిరస్కరించారు. కానీ ఎలినర్ గారు మాత్రం నిరాశ చెందలేదు. అప్పుడు ఆమె ఇంకో కాలేజీలో రిజిస్టర్ అయ్యి ఇంకో డిగ్రీ పూర్తి చేసి మరలా ఇంకో మిషనరీ బోర్డుకు అప్లికేషన్ పెట్టింది. అప్పుడు వారు దానిని అంగీకరించారు. ఆమెకు మిషనరీగా ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మిషనరీ బోర్డు వారు ఎలినర్ దగ్గరకు వచ్చి ఆమె శరీర బలహీనత కారణంగా ఆమె మిషన్ ఫీల్డ్ లో నిలవడం కష్టం కాబట్టి దూర ప్రాంతాలకు కాక అమెరికాలోనే సేవ చేయాలని కోరారు. అందుకు ఎలినర్ తనను దేవుడు దూర ప్రాంతములోనే మిషనరీగా ఉండమంటున్నాడని వారితో చెప్పింది. అందుకు వారు, దీనికి మేము కాదు అంటే నీవు ఎలా స్పందిస్తావు అని అడిగారు. అందుకు ఎలినర్, ఒకవేళ మీరు నన్ను మిషనరీగా పంపకుంటే వేరొకరి ద్వారా నన్ను దేవుడు మిషనరీగా వాడుకుంటాడు, కానీ నేను మిషనరీగా ఉండటం ఖాయం అని చెప్పింది. అప్పుడు ఆ బోర్డు వారు ఎలినర్ను ఒక వారం సమయం అడిగారు. ఆ తర్వాత వారు ప్రార్థన చేసి ఎలినర్ను ఇండోనేషియాలోని ఇలియాన్జయా అనే ప్రాంతానికి కిమియల్ అనే తెగవారి యొద్దకు పంపనున్నట్లు చెప్పారు. అప్పుడు ఆ సమయంలో ఎలినర్ గారు ఈ విషయం విని ఎంతో సంతోషించారు. 1963 సంవత్సరంలో ఇండోనేషియాలో కిమియల్ తెగవారిని కనుగొన్నారు. వీరి వద్దకు ఒక మిషనరీని పంపగా అప్పుడు వీరి పక్క తెగవారు అతన్ని చంపేశారు. అక్కడికి రెండో మిషనరీగా ఎలినర్ వెళ్తుంది. తాను వెళ్తున్న ప్రాంతం ప్రమాదకరమయ్యింది. అయినా దేవుడు అద్భుతంగా దానిని ఎలినర్కు అనుకూలంగా మార్చారు. కిమియల్ తెగవారు చాలా పొట్టిగా ఉంటారు. సరిగ్గా వారు ఎలినర్ అంతా ఎత్తులోనే ఉంటారు. వారు ఎలినర్ను ఎంతో ప్రేమించారు. 1973లో ఎలినర్ గారు కిమియల్ తెగవారి యొద్దకు వెళ్లారు. 6 నెలలు చాలా కష్టపడి వారి భాషను నేర్చుకుంది. తర్వాత వారి భాషలో బైబిల్ను తర్జుమా చేయడం మొదలుపెట్టింది. వారికి చదువు నేర్పింది. నర్సుగా ఆమె వారికి వైద్యం అందించింది. అలాగే తన స్నేహితుల సహాయముతో మినీ ఎలక్ట్రిక్ హైడ్రో ప్రాజెక్ట్ వారి ప్రాంతంలో నిర్మించింది. వారికి విద్యుత్ను అందించింది. ఇలా వారిని అభిముఖీకరించింది. అలాగే అన్నిటికంటే ముఖ్యంగా వారికి క్రీస్తు రక్షణ సువార్తను ప్రకటించింది. వారు ఆమెను ఎంతో ప్రేమించేవారు. ఆ ప్రజలు ఆమెను భుజాలపై మోసుకుంటూ ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి తీసుకొని వెళ్ళేవారు. సరిగ్గా ఆమె వారి ఎత్తుకు సరిపోయేటట్లు ఉండేది. అందుకే వారు ఆమెతో, అమ్మా, మన ఆకారం బయటకు చిన్నగా కనబడుతుంది, కానీ లోపల మనం అందరికంటే చాలా పెద్దవాళ్ళం అనేవారు. వారు ఎలినర్ గారిని యాంగ్ మెలీగిల్ అని పిలిచేవారు. అంటే చెడ్డ పాదాలు కలిగిన స్త్రీ అని అర్థం. దీనికి ఆమె, మీరు ఎందుకు నన్ను అలా పిలుస్తున్నారని అడగ్గా అప్పుడు వారు సమాధానమిస్తూ, మీరు బలహీనమైన పాదాలు కలిగిన వారు, మా తెగలో కూడా కొందరు
మీలాగే ఉన్నారు, కానీ వారు మమ్మల్ని విడిచి బయటకు వెళ్ళరు. కానీ దేవుడు మిమ్మల్ని ఎక్కడి నుండో ఇక్కడికి మా మధ్యకు తీసుకొని వచ్చాడు. అలాగే మిమ్మల్ని మా మధ్య ఉంచాడు. మీ చెడ్డ పాదాలే దేవుడు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో చెప్పే ప్రేమకు గుర్తు. అందుకే మిమ్మల్ని అలా పిలుస్తున్నామని చెప్పారు. ఇది ఇలా ఉండగా 1991లో మరలా ఎలినర్ గారికి పోలియో సోకింది. ఈసారి ఆమె గుండె సరిగ్గా కొట్టుకునేది కాదు. కొన్నిసార్లు దాదాపుగా ఆగిపోయేది. అయినా సరే కిమ్యల్ తెగ మధ్యనే ఉండటానికి ఎలినర్ గారు ఎంతగానో ప్రయత్నించారు. కానీ ఒకసారి తాను లేవలేనంతగా ఆ బలహీనత ఆమెను పీడించింది. అలా తప్పని పరిస్థితిలో ఎలినర్ గారు ఆ తెగవారిని విడిచి రావాల్సి వచ్చింది. మరలా ప్రాణాపాయ స్థితి నుండి ఆమె కోలుకుంది. కానీ ఈసారి ఆమె శరీరం ఆమె నిలబడటానికి ఎంత మాత్రము సహకరించలేదు. దీంతో 17 సంవత్సరాలు కిమ్యల్ తెగ మధ్య సేవ చేసిన ఎలినర్ ఇక వారి మధ్యకు వెళ్ళలేకపోయింది. కానీ ఆమె అమెరికాలోనే పోలియో నుండి కోలుకోలేని వారి మధ్య పరిచర్య చేస్తూ బైబుల్ తరగతులు బోధిస్తూ దేవుని కొరకై వాడబడుతుంది. అయితే 2010లో కిమ్యల్ భాషలో రాసిన కొత్త నిబంధన బైబుల్ డెడికేషన్ సెరమనీకి ఆమె తిరిగి కిమ్యల్ తెగ మధ్యకు వెళ్ళింది. అక్కడి ప్రజలు పూర్తిగా మారిపోయారు. వారు పెద్ద పెద్ద భవనాలు కట్టుకున్నారు. వారందరూ బట్టలు ధరించారు. అక్కడ చాలా దేవుని సంఘాలు ఏర్పడ్డాయి. ఇది చూసిన ఎలినర్ గారు ఆనందానికి అంతులేదు. దాదాపు 8,000 మంది ఉండే ఆ తెగ మొత్తం క్రీస్తు రక్షణను తెలుసుకున్నారు. తన బలహీనతను చూసి జాలిపడే వారితో ఎలినర్ గారు ఎప్పుడు ఇలా అంటుంది: మనలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక బలహీనత ఉంటుంది. కానీ దానిని మనం ఆయన చేతిలో పెడితే మన బలహీనతను ఆయన బలాన్ని చూపే మార్గంగా వాడుకొని ఆయన మహిమను ప్రకాశింపజేసే జ్యోతుల్లా దేవుడు మనల్ని వాడుకుంటాడు. అవును ఫ్రెండ్స్, మన యేసయ్య పరమ కుమారుడు. పనికి రాని పాత్రలమైన మనల్ని పనికొచ్చే పాత్రగా మార్చివేసే శక్తిగల దేవుడు ఆయన. తన అరిచేతులలో మనల్ని చెక్కుకున్న యేసయ్య ఎంత గొప్పవాడో కదా. నిత్యము యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా చూసి లైక్ చేసి మీ మిత్రులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయంను కామెంట్ను పోస్ట్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.